దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మరియ తల్లి ఫాతిమా మాతగా పోర్చుగల్ దేశంలో 1917వ సంవత్సరం అత్యంత సామాన్యమైన ముగ్గురు బాలబాలికలకు దర్శనమిచ్చింది. ఆ ముగ్గురు ఫ్రాన్సిస్కో, లూసియా మరియు జసింతలకు దర్శనమిచ్చింది. ఆ తల్లి దర్శనమిచ్చి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ శుభతరుణాన యావత్ ప్రపంచమంతా మరియ తల్లిని ఫాతిమా మాతగా స్మరించుకునే ఈ సమయాన దివ్యవాణి టీవీ ఛానల్ మీ అందరి కోసం ప్రత్యేకంగా సమర్పిస్తున్నటువంటి కార్యక్రమం ఫాతిమా మాత దర్శన సందేశాలు. ఈ కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతం. మానవ రక్షణ కార్యంలో లోక పాప పరిహారార్థం త్రిత్వములోని రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు భగవానుడు మనుష్యావతారమెత్తి మనలను రక్షింప పూనుకున్నారు. సృష్టితో ప్రారంభమైనటువంటి ఈ రక్షణ కార్యం క్రీస్తు ప్రభు యొక్క జనన మరణ పునరుత్థాలతో అభివృద్ధి చెంది పెంతెకోస్తు పర్వదినాన తిరుసభ అంకురార్పణతో మానవ రక్షణ కార్యములో లోక పాప పరిహారార్థం త్రిత్వములోని రెండవ వ్యక్తి అయినటువంటి క్రీస్తు ప్రభువు లోక పాప పరిహారార్థం మనుష్యావతారమెత్తి మరియ తల్లి గర్భమున జన్మించాడు. సృష్టితో ఆరంభమైన దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఆ క్రీస్తు భగవానుని యొక్క జనన మరణ పునరుత్థానముల ద్వారా కొనసాగి పెంతెకోస్తు పండుగ పర్వదినాన తిరుసభ అంకురార్పణ జరిగింది. క్రీస్తే శ్రీసభ శిరస్సు. తన యొక్క రక్షణ ప్రణాళికను భగవంతుడు స్వయంగా పునీతుల ద్వారా, అపోస్తులు, దీర్ఘదర్శుల ద్వారా మరియు మరియ తల్లి ద్వారా అనేక రూపాలలో, అనేక సమయాలలో, అనేక సందర్భాలలో బయలుపరిచారు. ఇవి భగవంతుడు తనను తాను ఆవిష్కరించుకోవటానికి, తన చిత్తాన్ని ప్రపంచానికి బయలుపరచటానికి ఎన్నుకున్నటువంటి మార్గాలు మరియు భగవదావిష్కరణలు. ప్రభువు స్థాపించిన శ్రీసభ గత 2000 సంవత్సరాలుగా ఆయనచే ఎన్నిక కాబడిన జగద్గురువుల ద్వారా నడిపించబడుతూ ఉంది. దేవుని నుండి దూరమవుతున్న మనలను సన్మార్గంలో నడిపించడానికి తొలి శతాబ్దం నుండే మరియ తల్లి శ్రీసభ రక్షణ కార్యంలో పాలు పంచుకుంటూ దేవునికి మనకు మధ్య రాయబారిగా సందేశాలను అందిస్తున్నారు. దేవుని కన్నతల్లిగా నిరంతరం మన కోసం ప్రార్థిస్తున్న మరియ తల్లిని నిత్య కన్య, దేవుని మాత, నిష్కళంకోద్భవి, మోక్షారోపణ రాజ్ఞి అనే 4 విధాలైన వేద సత్యాలను శ్రీసభ ప్రపంచానికి ప్రకటించి కీర్తిస్తోంది. దేవుడు దేవదూతల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా, ప్రవక్తల ద్వారా మరియు తన యొక్క ఏకైక కుమారుని శిలువ బలి యాగము ద్వారా మనుషులను రక్షింప సహాయపడ్డారు. అయితే రక్షణ చరిత్రలో మరియ తల్లి ఎంతో ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ వచ్చింది. దైవ కోపాగ్ని నుండి మానవ జాతిని రక్షించుటకు మన మీద ప్రేమతో మరియ తల్లి అనేక ప్రదేశాలలో, అనేక సమయాలలో కాలానుగుణంగా దర్శనాన్నిచ్చింది. ఆ తల్లి యొక్క దర్శనాలలో తల్లి తిరుసభ 12 దర్శనాలను నిజమని, యోగ్యమని దృఢపరిచింది. తల్లి తిరుసభ దృఢపరిచినటువంటి 12 దర్శనాలలో ఒకటి ఫాతిమా మాత దర్శనం. 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం పెను మార్పులకు దారితీసింది. జనజీవనంలో అనిశ్చితి నెలకొంది. ప్రపంచ శాంతికి తీవ్ర భంగం వాటిల్లింది. రష్యా కమ్యూనిస్టుల పాలనలో క్రైస్తవ మతం అణిచివేతకు గురైంది. రాజకీయ, సామాజిక, ప్రకృతి విధ్వంసక సంస్కరణలు కాస్తో కూస్తో ఫలితాన్నిచ్చిన ఆధ్యాత్మిక జనజీవన విధానంలో మార్పు రానందువలన ప్రజలు విపత్కర పరిస్థితులను, వినాశనకర దుర్ఘటనలను చవిచూశారు. జాతి విద్వేషం పెల్లుబుకింది. అసాంఘిక, అరాచక శక్తులు రంకెలు వేశాయి. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
స్పానిష్ ఫ్లూ లాంటి అంటువ్యాధులతో లక్షల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ యుద్ధ సమయంలోనే మరియ తల్లి ఫాతిమా మాతగా 3 చిన్నారులకు దర్శనమిచ్చింది. మరియ తల్లి దేవుని తల్లి, మనందరి తల్లి. ఫాతిమా నగర్లో మరియ తల్లి దర్శనాల ప్రధాన ఉద్దేశాలు ముఖ్యంగా 3 ఉన్నాయి. ఒకటి, పశ్చాత్తాపాన్ని కనిపింపజేయటం, కనబరిచేటట్టు చేయడం. రెండవది, మారు మనసు పొందడం. మూడవది, ప్రార్థించడం. తద్వారా మరియ తల్లి వేడుదల ద్వారా పరలోక రాజ్యాన్ని చేరుకునేటువంటి ప్రధాన ఉద్దేశాలే ఈ ఫాతిమా తల్లి ఫాతిమా నగర్లో ఇచ్చినటువంటి దర్శనాల సందేశం. ఐరోపా ఖండం పడమటి తీరంలో పోర్చుగల్ దేశంలోని లిస్బన్ అనేటటువంటి నగరానికి 144 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఫాతిమాపురం. ఈ ఫాతిమాపురంలో మరియ తల్లి ఫ్రాన్సిస్కో, లూసియా, జెసింతా అనేటటువంటి 3 బాలబాలికలకు దర్శనమిచ్చి అనేక సందేశాలను తెలియపరిచింది. ఈ సందేశాలు కేవలం ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి మాత్రమే కాక, రానున్న రోజుల్లో ప్రపంచం ఎదుర్కొనబోయేటటువంటి పెను విపత్తుల గురించి ముందుగానే ఫాతిమా మాత హెచ్చరించింది. పట్టుమని 10 ఏళ్ల ప్రాయం కూడా నిండని లూసియా, ఫ్రాన్సిస్కో, జెసింతలు ఫాతిమాపురం కొండ ప్రాంతంలో గొర్రెలు మేపుతూ మరియ తల్లి దర్శన భాగ్యాన్ని పొందారు. మరియ తల్లి ఫాతిమాపురంలో దర్శనమిచ్చింది కాబట్టి ఫాతిమా మాతగా కొనియాడబడుతున్నారు. దేవమూర్తుల సాక్షాత్కారం అంత సులభం కాదు. అందుకు పెట్టి పుట్టాలి. ఏదో తెలియని ప్రత్యేకత ఉండాలి. ఈ 3 చిన్నారులలో ఆ కళాకాంతులు ఉన్నాయేమో. మరియ తల్లి ఫాతిమా మాతగా దర్శనం ఇవ్వకముందు శాంతిదూతగా పిలువబడిన ఒక దూత ఈ చిన్నారులకు 1916 వసంత ఋతువు, శరదృతువుల్లో 3 సార్లు దర్శనమిచ్చి 2 ప్రత్యేక ప్రార్థనలను నేర్పించి రానున్న మరియ తల్లి దర్శనాలను చూసేందుకు ఈ చిన్నారులను మానసికంగా సిద్ధం చేసింది. 1917వ సంవత్సరంలో మే నెల 13వ తేదీన ఫాతిమాపురంలోని కొవిద ఏరియా అనేటటువంటి ప్రదేశంలో మరియ తల్లి ఈ 3 చిన్నారులకు దర్శనమిచ్చింది. సింధూర వృక్షంపై వెలసినటువంటి ఆ తల్లి తాను పరలోకము నుండి దిగివచ్చానని, మీరు భయపడవద్దు అని, అప్పటి నుండి వరుసగా 6 మాసములు 13వ తేదీన అదే ప్రదేశములో దర్శనమిస్తానని వాళ్లకు తెలియపరిచింది. లూసియా, ఫ్రాన్సిస్కో, జెసింతలకు ఫాతిమా మాతగా దర్శనమైన మరియ తల్లి ఆ చిన్నారులను, మిమ్ము మీరు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటారా? ఇతరులు తమ తప్పిదముల ద్వారా దేవుని మనసు నొప్పించినందుకు ప్రతిగా మీరు కష్టాలు అనుభవించగలరా? పాపాత్ములు మారు మనసు పొందునట్లు మీరు ప్రార్థించగలరా అని ప్రశ్నించింది. ఆ దివ్యమూర్తి అడిగిన ప్రశ్నలకు సరే అన్నారు ఆ చిన్నారులు. అంతేకాదు, నేను జపమాల రాజ్ఞినని చెప్పింది మరియమాత. అందుకే ఫాతిమా మాత ఫాతిమా జపమాల మాతగా పిలువబడుతూ ఉంది. మరియ తల్లి ఫాతిమా నగర్లో ఆ 3 పిల్లలకి దర్శనమిచ్చినప్పుడు ఆ దర్శనం 1917వ సంవత్సరంలో మే నెల 13వ తారీఖు నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు 6 దర్శనాలు ఇచ్చారు. ఆ చివరి దర్శనంలో ఆ పిల్లలకి తెలియజేసింది, నేను జపమాల మాతని, మీరు ప్రతిరోజు జపించండి, నేను జపమాల మాతని. ఎవరెవరైతే ఈ జపమాలని ప్రార్థిస్తారో, జపమాల చెప్పుకుంటారో వారు చేయి విడిచిపెట్టబడరు,
మంచి మరణాన్ని పొందుతారు. మరియ తల్లి ఎప్పుడు కాచి కాపాడుకుంటూ నడిపించుకుంటూ మోక్ష రాజ్యానికి చేరుస్తుంది. అందుకనే ప్రతిరోజు జపదండ జపించండి, ఎందుకంటే నేనే జపమాల మాతను అని తెలియజేశారు. మరియ మాత చెప్పినట్టు రెండవ దర్శన సమయం రానే వచ్చింది. అప్పటికే మొదటి దర్శనం గురించి చిన్నారుల ద్వారా తెలుసుకున్నటువంటి అనేక మంది గ్రామస్తులు ఆ తల్లి కోసం ఎదురుచూడసాగారు. ఆ తల్లి వాగ్దానం చేసినట్టు జూన్ నెల 13వ తేదీన అదే ప్రదేశములో మరియ తల్లి తన యొక్క దర్శనాన్నిచ్చింది. ఈ దర్శనములో జపమాలను జపింపుడు అని మరియ తల్లి బోధించింది. తన యొక్క చేతులనెత్తి దివ్య తేజస్సును వారిపై ప్రసరింపచేసింది. ఆ దివ్య కాంతిలో మరియ తల్లి యొక్క కుడి హస్తములో ముళ్ళచే గాయపరచబడినటువంటి నిష్కలంక హృదయాన్ని ఈ చిన్నారులు తమ కల్లారా చూడటం జరిగింది. నిర్మల హృదయులు ధన్యులు, దేవరాజ్యం వారిది అని మరియ తల్లి తెలిపి త్వరలోనే ఫ్రాన్సిస్కో జెసింతలు చిన్న ప్రాయంలోనే మరణిస్తారని, కానీ లూసియా సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంది అని మరియ తల్లి ప్రవచించింది. జూలై 13వ తేదీన మళ్ళీ అదే ప్రదేశములో దర్శనమిస్తానని వాళ్లను రమ్మని చెప్పి మరియ తల్లి అదృశ్యమైంది. 1917 జూలై 13న ఆ చిన్నారులకు ఫాతిమా మాత 3వ దర్శనం ఇచ్చింది. లూసియా, ఫ్రాన్సిస్కో జెసింతలకు మరియమాత దర్శనమిస్తున్నారనే విషయం దావానలంలా వ్యాపించింది. తండోపతండాలుగా జనం కోవాడ ఇరియాకు బయలుదేరారు. మరియ తల్లి ఎలా ఉంటుంది, ఎలా దర్శనమిస్తుంది చూద్దామన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అది ఉదయం దాదాపు 11 గంటల సమయం. చిన్నారులు ఓక్ చెట్టు సమీపంలో జపదండ చెప్పడం మొదలుపెట్టారు. మరియ తల్లి తన దివ్య కాంతిని ఆ చిన్నారులపై ప్రసరింపచేసి దర్శనమిచ్చింది. అమ్మా, మీరు మాకు నిజంగా దర్శనమిచ్చినట్లు ఇక్కడున్న జనం విశ్వసించేలా ఒక అద్భుతం చెయ్యమని లూసియా మరియ తల్లిని వేడుకుంది. 1917 అక్టోబర్ 13న అందరూ విశ్వసించున్నట్లు ఒక అద్భుతం చేస్తానని, ప్రతిరోజు జపమాలను జపించమని కోరింది మరియ తల్లి. ఈ దర్శనంలో మరియ తల్లి 3 ప్రవచనాత్మక రహస్యాలు చెప్పి ఎవరికీ చెప్పవద్దు అన్నారు. 1917 ఆగస్టు 13 నాటి మరియ తల్లి దర్శనం రాజకీయ దుమారాన్ని లేపింది. ఓరెం కౌంటీకి చెందినటువంటి ఫాతిమాపురం ఆర్థర్ ఒలివేరా సాంతోస్ అనేటటువంటి జిల్లా అధికారి పాలనలో ఉండేది. అప్పటికే ఫాతిమా మాత దర్శనాల ద్వారా విశ్వాస చైతన్యాన్ని ప్రజలు పొందటం అతనికి ససేమిరా నచ్చలేదు. అందుకే లూసియా, ఫ్రాన్సిస్కో జెసింతలను అపహరించి నిర్బంధించి 3 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి ఫాతిమా మాత వెల్లడించిన రహస్యాలను తనకు బయల్పరచమని బెదిరించాడు. అయితే ప్రాణాలు ధారబోయటానికైనా కూడా ఈ 3 చిన్నారులు సిద్ధపడ్డారే కానీ ఆ రహస్యాలను మాత్రం వెల్లడించలేదు. ఆగస్టు 13 నాడు దర్శన భాగ్యాన్ని పొందుదామని దర్శన ప్రాంతానికి చేరుకున్న అనేక మంది ప్రజలు చిన్నారుల నిర్బంధం గురించి తెలిసి కోపోద్రిక్తులయ్యారు. అప్పుడే ఉరుములు మెరుపులతో తెల్లని కాంతివంతమైన ఒక మేఘం ఓకు చెట్టుపై నిలిచింది. ప్రకృతి పులకించింది. అక్కడ చేరిన ప్రజలు ఆనందభరితులయ్యారు. అంతలోనే ఆ మేఘం అదృశ్యమైంది. మరియ తల్లి వచ్చారని, చిన్నారులు లేనందువలన వెళ్ళిపోయారని, మరియ తల్లే ఆ చిన్నారులను కాపాడుతుందని వారు విశ్వసించారు. ప్రజలు విశ్వసించినట్లే ఆ దుర్మార్గులు ఆగస్టు 15న ఆ చిన్నారులను ఫాతిమాపురంలో విడిచిపెట్టారు. 1917 సెప్టెంబర్ 13వ తేదీన యథావిధిగా మరియ తల్లి వాగ్దానము చేసిన విధముగా జెసింతా, ఫ్రాన్సిస్కో, లూసీలు దర్శన ప్రాంతానికి చేరుకొని
జపదండను జపించటం మొదలుపెట్టారు. వారిని అనుసరించినటువంటి సుమారు 30,000 మంది ప్రజలు కూడా ఏకీభవించి ప్రార్థించటం మొదలుపెట్టారు. జపదండ పూర్తవగానే సింధూర వృక్షంపై గోళాకారమైనటువంటి మేఘములో మరియ తల్లి తన యొక్క దర్శనాన్ని ప్రసాదించింది. ఈ దర్శన ప్రాంతంలో ప్రజల కోరిక మేరకు ఒక ఆలయాన్ని నిర్మించాలని లూసీ మరియ తల్లి యొక్క అనుమతిని వేడుకొన్నది. ఈ దర్శనంలో గతములో తాను 3-4 దర్శనాలలో చెప్పినటువంటి వాగ్దానాలను విశ్వసించేలా అక్టోబరు నెల 13వ తేదీన ఒక మహా అద్భుతాన్ని చేస్తానని మరియ తల్లి చెప్పి అదృశ్యమైంది. ఫాతిమా మాత దర్శన సందేశాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.